నమస్తే ఫ్యామిలీ. ఇక్కడ మేము ముంగటున్న బైక్ వచ్చేసి 2025 ట్రయంఫ్ స్పీడ్ T4 బైక్ అయితుంది. అండ్ ఏదైతే ఈ స్పీడ్ T4 బైక్ ఉందో ట్రయంఫ్ కంపెనీ నుంచి ఉన్న మోస్ట్ అఫోర్డబుల్ 400 సీసీ బైక్ అన్నమాట. సో ఈ బైక్ వచ్చేసి మనకి ఫస్ట్ టైం 2024 లో అయితే లాంచ్ అయింది. అండ్ ఇది 2025 లో ట్రయంఫ్ కంపెనీ ఈ స్పీడ్ T4 బైక్ అయితే అప్డేట్ చేసింది. సో లాస్ట్ ఇయర్ మోడల్ కి ఈ ఇయర్ మోడల్ కి డిజైన్ లో ఫీచర్స్ లో టెక్నాలజీలో పెద్దగా చేంజ్ అయితే ఏం చేయలే. జస్ట్ ఇయర్ మోడల్ ఏంటంటే మనకి ఈ బైక్ లో కొత్తగా 4 న్యూ కలర్స్ అయితే తీసుకొచ్చారు. అండ్ దాంతో పాటు స్టీల్ ఫినిష్డ్ ఎగ్జాస్ట్ సిస్టమ్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ మీ ముంగటున్న ఈ 2 కలర్స్ కొత్తవే. ఒకటి వచ్చేసి లావా రెడ్ గ్లాస్, ఇంకొకటి ఏమో ప్యాంథమ్ బ్లాక్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పేది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ట్రయంఫ్ స్పీడ్ T4 బైక్ ఏదైతే ఉందో సేమ్ మనకి ట్రయంఫ్ స్పీడ్ 400 బైక్ ఒక ప్లాట్ఫామ్ ని షేర్ చేసుకుంటది. కానీ స్పీడ్ 400 బైక్ లో ఉన్న హార్డ్వేర్ ఈ స్పీడ్ T4 బైక్ లో ఉన్న హార్డ్వేర్ సేమ్ కాదు. సో మీకు స్పీడ్ 400 లో హార్డ్వేర్ వచ్చేసేమో ప్రీమియం ఉంటది. ఇందులో మీకు అంతా నార్మల్ ఉంటది. సో మీకు అంతా కాస్ట్ కటింగ్ అన్నమాట ఈ బైక్ లో ప్రైస్ తగ్గించడానికి. అండ్ ఈ బైక్ ఒక ఎక్స్షోరూమ్ ప్రైస్ చూసుకుంటే 1,99,000 అవుతుంది. ఇంక ఇప్పుడు మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటది. అండ్ ఎవరైతే బైక్ కొందాం అనుకుంటున్నారో వాళ్ళకి వీడియో అయితే చాలా యూజ్ అవుతుంది. అండ్ ఈ బైక్ గురించి ప్రతి ఒక్కటి మీకు నేను క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 2025 మోడల్ బైక్ లో ఇలాంటి చేంజెస్ అండ్ అప్డేట్ చేశారు కూడా చెప్తాను. సో వీడియో అయితే యూజ్ అవుతుంది. సో నచ్చితే లైక్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అండ్ ఎప్పటిలాగా ఈ వీడియోకి నేను 1K వ్యూస్ ప్లస్ 200 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను. టార్గెట్ అయితే కంప్లీట్ చేయండి. సో ఇప్పుడు మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంక ఈ బైక్ ఒక ఫ్రంట్ లుక్ గా చూసినట్టయితే చూడడానికి ఇలా అవుతుంది. సో హెడ్ లైట్ చూసుకుంటే బైక్ లో వచ్చేసి రౌండ్ ఎల్ఈడి హెడ్ లైట్ అవుతుంది. ఇక్కడైతే మీరు చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి DRL హెడ్ లైట్ లోపల ఇచ్చారు. మిడిల్ లో ట్రయంఫ్ లోగో ఉంది హెడ్ లైట్ లో. అండ్ ఈ హెడ్ లైట్ రింగ్ కూడా మొత్తము గ్రే కలర్ ఫినిషింగ్ అయితే చేశారు. చూడండి చాలా బాగుంది. అండ్ ఈ బైక్ లో సిగ్నల్ లైట్స్ వచ్చేసి LED సిగ్నల్ లైట్స్ ఉన్నాయి. అండ్ ఈ బైక్ లో హజార్ లైట్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఫ్రంట్ వచ్చేసి 43mm టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే ఉన్నాయి. అండ్ దీని యొక్క ట్రావెల్ వచ్చేసి మనకి 140mm ట్రావెల్ అవుతుంది. అండ్ ఇక్కడ రిఫ్లెక్టర్ కూడా ఉంది. ఇంకా ఫ్రంట్ వీల్ సైజ్ చూసుకుంటే 17 ఇంచెస్ 10 స్పోక్ బ్లాక్ కలర్ అలై వీల్ అవుతుంది. అండ్ బాడీ కలర్ రిమ్ టేప్ కూడా ఉంది. ఫ్రంట్ ఏమో 110/70 17 ఇంచెస్ టైర్ అవుతుంది. ఇది ట్యూబ్లెస్ టైర్. ఈ బైక్ లో మీకు రేడియల్ టైర్స్ అయితే రావు, నార్మల్ టైర్స్ అయితే ఉంటాయి. కాకపోతే వైడ్ టైర్స్ ఇచ్చారు. ఫ్రంట్ టైర్ ఒక ప్యాటర్న్ గా చూసినట్టయితే చూడడానికి ఇలా అవుతుంది. అండ్ ఫ్రంట్ మడ్గా చూసుకున్నట్టయితే మొత్తం ఇది ప్లాస్టిక్ ఇదే. మొత్తం మనకి గ్రే కలర్ ఫినిషింగ్ అయితే వేశారు. ఇంకా ఫ్రంట్ వచ్చేసి 300mm డిస్క్ బ్రేక్ అవుతుంది. ఫ్రంట్ ABS కూడా ఉంది. ఈ మిడిల్ లో ఉన్న రింగ్ వచ్చేసి ABS రింగ్. ఫ్రంట్ క్యాలిపర్ వచ్చేసి బైబ్రీ 4 పిస్టన్ యాక్సిల్ మౌంటెడ్ క్యాలిపర్ అవుతుంది. అండ్ ఈ బైక్ లో వచ్చేసి మనకి ఆర్గానిక్ బ్రేక్ ప్యాడ్స్ అయితే వస్తాయి. అండ్ ఈ బైక్ లో ఏవైతే టైర్స్ ఉన్నాయో ఈ టైర్స్ వచ్చేసి మనకి MRF కంపెనీవి జాపర్ FX2 టైర్స్ అయితే ఉన్నాయి. ట్యూబ్లెస్ టైర్స్, రేడియల్ టైర్స్ అయితే కావు. ఇంక ఈ బైక్ ఒక సైడ్ ప్రొఫైల్ లుక్ వచ్చేసి చూడడానికి ఇలా అవుతుంది. సేమ్ మనకి స్పీడ్ 400 లాగానే ఉంటది. కానీ ఈ స్పీడ్ T4 లో ఏంటంటే హార్డ్వేర్ అయితే మారిపోతుంది అన్నమాట. ఇంక ఇక్కడ ముందుగా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ వచ్చేసి బైక్ ఒక రేడియేటర్ అవుతుంది. మొత్తం బ్లాక్ కలర్ ఫినిషింగ్ అయితే వేశారు. దీనిపైన చూస్తే హారన్ ఉంది. బైక్ లో సింగిల్ హారన్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి క్రాష్ గార్డ్ అయితే ఇచ్చారు ఇంజన్ సేఫ్టీ కోసం. ఇంకా ఇంజన్ గా చూసుకున్నట్టయితే బైక్ లో వచ్చేసి మనకి 400 cc ఇంజన్ అయితే ఉంటుంది. సో టెక్నికల్ గా చూసుకుంటే 398.15 cc సింగిల్ సిలిండర్ 4 వాల్వ్ లిక్విడ్ కూల్డ్ DOHC FI ఇంజన్ అవుతుంది. 30.6 PS పవర్ ఎట్ 7000 RPM ఉంది. 36 Nm టార్గెట్ 5000 RPM అవుతుంది. సో స్పీడ్ 400 తో కంపేర్ చేసుకుంటే బైక్ లో మనకి పవర్ అండ్ టార్క్ అయితే తక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి TR సిరీస్ 400 cc బ్యాడ్జింగ్ అయితే చూడొచ్చు. ఇక్కడ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ సైడ్ లో చూస్తే మనకి ట్రాంప్ బ్రాండింగ్ ఉంది. అండ్ ట్రాన్స్మిషన్ వచ్చేసి బైక్ లో 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంది. అండ్ రైడర్ ఫుట్ పెక్స్ చూసుకున్నట్టయితే మొత్తం ఇవి ఫ్లెక్సిబుల్. సో రబ్బర్ ఫినిషింగ్ చేశారు. ట్రాంప్ బ్రాండింగ్ ఉంది. సైడ్ స్టాండ్ ఉంది. సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సార్ ఉంది. పిలియన్ ఫుట్ పెక్స్ వచ్చేసి ఫోల్డబుల్ రబ్బర్ ఫినిషింగ్ చేశారు. ట్రాంప్ బ్రాండింగ్ కూడా ఉంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి బైక్ ఒక చాసిస్ అయితే ఉంది. అండ్ ఈ బైక్ లో వచ్చేసి మనకి హైబ్రిడ్ స్పైన్ పెరిమీటర్ ట్యూబులర్ స్టీల్ ఫ్రేమ్ అయితే యూజ్ చేశారు. అండ్ ఈ సైడ్ పార్ట్ ఏదైతే ఉందో ఇంత ముందు మనకి దీనిపైన స్పీడ్ T4 బ్రాండింగ్ 3D లో లేకుండే ఇప్పుడు మనకి 3D లో అయితే ఇచ్చారు. ఈ స్పీడ్ T4 అనే బ్రాండింగ్ అయితే. ఇక్కడ రియర్ వచ్చేసి బైక్ లో మనకి బోల్ట్ ఆన్ సబ్ ఫ్రేమ్ అయితే ఇచ్చారు. దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సో ఎప్పుడైనా బైక్ యాక్సిడెంట్ అయినప్పుడు సో చాసిస్ డ్యామేజ్ అయితే చాసిస్ ని చేంజ్ చేసుకోవచ్చు. బోల్ట్ ఆన్ సబ్ ఫ్రేమ్ డ్యామేజ్ అయితే బోల్ట్ ఆన్ సబ్ ఫ్రేమ్ ని చేంజ్ చేసుకోవచ్చు. సో ఇదే అడ్వాంటేజ్ అన్నమాట. అండ్ ఇక్కడ కింద చూస్తే మనకి బైక్ ఒక స్వింగ్ ఆర్మ్ అవుతుంది. సో మొత్తము మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్ అయితే చేశారు. ఇక్కడైతే మీరు చూడొచ్చు. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి వీల్ కి శారీ గార్డ్ కూడా ఉంది. సో లేడీస్ వచ్చినప్పుడు వాళ్ళ శారీ వీల్ లోకి పోకుండా ఇదైతే హెల్ప్ చేస్తుంది. రియర్ సస్పెన్షన్ చూసుకుంటే బైక్ లో వచ్చేసి ఆఫ్ సెట్ గ్యాస్ మోనోషాక్ సస్పెన్షన్ అవుతుంది. ఇక్కడైతే మీరు చూడొచ్చు. అండ్ ఇది అడ్జస్టబుల్. సో ప్రీలోడ్ అడ్జస్టబుల్ అయితే మనము చేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్ అవుతుంది. అండ్ ఇక్కడ చిన్నది మడ్ ఫ్లాప్ ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు రియర్ సస్పెన్షన్ కి. సో బురద ఇట్లా పడకుండా. అండ్ రియర్ డిస్క్ సైజ్ చూసుకుంటే 230mm డిస్క్ బ్రేక్ ఉంది. రియర్ ABS కూడా ఉంది. ఈ మిడిల్ లో ఉన్న రింగ్ వచ్చేసి ABS రింగ్.
రియర్ క్యాలిబర్ వచ్చేసి బైబ్రీ కంపెనీది సింగిల్ పిస్టన్ ఫ్లోటింగ్ క్యాలిబర్ అవుతుంది. అండ్ సీట్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్లో సింగిల్ లాంగ్ సీట్ అవుతుంది. అండ్ సీట్ కంఫర్ట్ చాలా బాగుంది. అండ్ ఈ బైక్ని మీరు కళ్ళు మూసుకొని ఫ్యామిలీకి అయితే వాడుకోవచ్చు. సో లేడీస్ కూడా కంఫర్టబుల్గా అయితే కూర్చోవచ్చు. అండ్ ఇక్కడ సీట్కి బ్యాక్ సైడ్గా చూసినట్టయితే మనకి ఇక్కడ ట్రయంఫ్ బ్రాండింగ్ అయితే ఇచ్చారు. అండ్ సింగిల్ పీస్ గ్రాబ్ హ్యాండిల్ అవుతుంది, మొత్తం మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్ చేశారు. అండ్ ఈ రియర్ ప్యానల్ కూడా మొత్తము గ్రే కలర్ ఫినిషింగ్ అయితే చేశారు. అండ్ ఈ కలర్ చూడడానికి చాలా బాగుంది, అంత ప్లాస్టిక్ ప్యానల్ ఇది కూడా. అండ్ ఈ బైక్ ఒక టైల్ లైట్ చూసుకుంటే చూడడానికి ఇలా అవుతుంది, బైక్ లో ఎల్ఈడి టైల్ లైట్ అవుతుంది. అండ్ ఇక్కడ ట్రయంఫ్ లోగో కూడా ఉంది. అండ్ మనము బ్రేక్ కొట్టినప్పుడు మనకి లైట్ అయితే బ్లింక్ అవుతుంది, ఇక్కడైతే మీరు చూడొచ్చు లైట్ అయితే బ్లింక్ అవుతుంది. అండ్ రియర్ టైల్ ఏదైతే ఉందో ఇదంతా ప్లాస్టిక్, హార్డ్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు, క్వాలిటీ బాగుంది. అండ్ సిగ్నల్ లైట్స్ కూడా ఈ బైక్ లో మనకి ఎల్ఈడి సిగ్నల్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ బైక్ లో హజార్ లైట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ కింద వచ్చేసి రిఫ్లెక్టర్ అవుతుంది. అండ్ ఈ పైన లైట్ అయితే వస్తుంది నంబర్ ప్లేట్ కి. అండ్ ఇదంతా ప్లాస్టిక్ టైలే. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, రియర్ టైర్ సైజ్ చూసుకుంటే 140/70 17 ఇంచెస్ టైర్ అవుతుంది. ట్యూబ్లెస్ టైరే, కానీ రేడియల్ టైర్ అయితే కాదు, కాకపోతే మీకు వైడ్ టైర్ అవుతుంది, మంచి కార్నరింగ్ గ్రిప్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ డ్రైవ్ టైప్ చూసుకుంటే బైక్ వచ్చేసి ఓపెన్ చైన్ డ్రైవ్ తో అయితే వస్తుంది. ఇక్కడైతే మీరు చూడొచ్చు చైన్ అయితే మొత్తం ఓపెన్ చేసింది కాబట్టి మీరు ఎవ్రీ 500 కిలోమీటర్స్ కి చైన్ అయితే క్లీన్ చేసుకోండి, చైన్ ఒక లైఫ్ టైం అయితే బాగుంటది. అప్పుడే ఇక్కడ కింద వీల్ పైన కానీ చూసినట్టయితే మనకి బాడీ కలర్ రిమ్ టైప్ అవుతుంది. అండ్ ఇంకొక అప్డేట్ ఏంటంటే ఇయర్ మోడల్ బైక్ లో ఈ ఎగ్జాస్ట్ అన్నమాట. సో ఇయర్ మోడల్ బైక్ లో ఏంటంటే ఇప్పుడు ఈ ఎగ్జాస్ట్ వచ్చేసి మనకి స్టీల్ ఫినిష్డ్ ఎగ్జాస్ట్ అయితే ఇస్తున్నారు. అండ్ లాస్ట్ ఇయర్ మోడల్ వచ్చేసి ఈ ఎగ్జాస్ట్ వచ్చేసి మనకి మొత్తం బ్లాక్ కలర్ లో అయితే ఉండే, ఇది ఒక అప్డేట్. అండ్ ఇక్కడ చూస్తే మనకి రియర్ బ్రేక్ ఆయిల్ అవుతుంది. సో ఇయర్ మోడల్ లో సెకండ్ అప్డేట్ ఎగ్జాస్ట్ అన్నమాట. ఇప్పుడు మనకి బైక్ లో స్టీల్ ఫినిష్డ్ ఎగ్జాస్ట్ అయితే వస్తుంది. ఇక్కడ క్రాష్ గార్డ్ అవుతుంది ఇంజన్ సేఫ్టీ కోసము. ఇంకా ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి బైక్ లో టియర్ డ్రాప్ డిజైన్ ఫ్యూయల్ ట్యాంక్ అవుతుంది. అండ్ ఈ బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అదిరిపోయిందని చెప్పొచ్చు. అండ్ మిడిల్ చూస్తే మనకి గ్రే కలర్ లైనింగ్ అయితే చూడొచ్చు, ఇది స్టిక్కర్ ఏది, బట్ ఇక్కడ ముందు చూస్తే మనకి ట్రయంఫ్ లోగో అవుతుంది, ఇది కూడా స్టిక్కర్ 3D బ్యాజింగ్ అయితే కాదు. ఫ్యూయల్ ట్యాంక్ పైన వచ్చేసి మొత్తం గ్లాసీ బ్లూ ఫినిషింగ్ అయితే చేశారు, చూడడానికి చాలా బాగుంది. అండ్ ముందు చూస్తే మనకి ఇక్కడ 400 అట్లనే స్పీడ్ T4 అని ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు, ఇది కూడా స్టిక్కర్ ఏది. అండ్ ఇక్కడ ఫ్యూయల్ లీడ్ చూస్తే క్రోమ్ ఫినిషింగ్ చేశారు, దీనిపైన ఇటువంటి స్టిక్కర్ కూడా ఉంది. సో ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ అయితే మొత్తం ఇలా ఉంది చూడడానికి. ఈ బైక్ ఒక హ్యాండిల్ బార్ చూసుకున్నట్టయితే ఈ బైక్ లో వచ్చేసి సింగిల్ పీస్ వైడ్ హ్యాండిల్ బార్ అవుతుంది. హ్యాండిల్ బార్ రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకి రెడ్ కలర్ లో ఇంజన్ కిల్ స్విచ్ అవుతుంది. అండ్ కింద వచ్చేసి హజార్ లైట్ స్విచ్ ఉంది. అండ్ కింద వచ్చేసి సెల్ఫ్ స్టార్ట్ స్విచ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ దగ్గర వచ్చేసి ఇక్కడ మనకి హై బీమ్ లో బీమ్ పాస్ స్విచ్ ఉంది, ఇక్కడ హెడ్ లైట్ స్విచ్ ఉంది. అండ్ ఈ ఐ బటన్ వచ్చేసి బ్లూటూత్ కనెక్టివిటీ కోసం. అండ్ సిగ్నల్ లైట్ స్విచ్, హార్న్ స్విచ్ అవుతుంది. అండ్ ఈ బైక్ లో అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అవుతుంది. సో క్లచ్ రెస్పాన్స్ అయితే చాలా స్మూత్ అవుతుంది. కాకపోతే ఈ బైక్ లో మనకి అడ్జస్టబుల్ లీవర్స్ అయితే లేవు, ఇక్కడ మీరు చూడొచ్చు. సో క్లచ్ లీవర్ అట్లనే మనము బ్రేక్ లివర్ అడ్జస్టబుల్ అయితే ఇవ్వలేదు. సో ఇక్కడ మిర్రర్స్ చూసుకుంటే సో ఇలాంటివి అయితే ఉన్నాయి. సో ఇవి కూడా పర్లేదు బాగానే ఉన్నాయి, రౌండ్ రెట్రో స్టైల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి, క్వాలిటీ కూడా పర్లేదు బాగానే ఉన్నాయి. సో స్పీడ్ 400 ఏంటంటే మీకు బార్ అండ్ మిర్రర్స్ వస్తాయి. ఇంక ఈ బైక్ ఒక కీ గాని చూసినట్టయితే చూడడానికి ఇలా అవుతుంది. ఇటు పక్క వచ్చేసి మనకి ట్రయంఫ్ లోగో అవుతుంది. ఇంక ఈ బైక్ ఒక కన్సోల్ వచ్చేసి ఎనలాగ్ అండ్ సెమీ డిజిటల్ కన్సోల్ అవుతుంది. సో ఆన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా అవుతుంది. సో ఎనలాగ్ లో చూసుకుంటే స్పీడోమీటర్ అవుతుంది, ఇదంతా స్పీడోమీటరే. మిడిల్ లో వచ్చేసి మనకి ఆయిల్ లైట్, ఇంజన్ మేనేజ్మెంట్ లైట్, అండ్ కింద ABS లైట్, ఫ్యూయల్ లైట్ అవుతుంది. అండ్ ఈ కన్సోల్ లోపల మనకి ట్రాక్షన్ కంట్రోల్ లైట్స్ కూడా ఉంటాయి, బట్ ఇవి ఆన్ అవ్వవు. ఈ బైక్ లో ట్రాక్షన్ కంట్రోల్ అయితే లేదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా డిజిటల్ లో వచ్చేసి మనకి ఇక్కడైతే RPM అవుతుంది. సో దీని లోపల వచ్చేసి మనకి గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్యూయల్ గేజ్ అవుతుంది. అండ్ ఇక్కడ మిడిల్ లో మనకి ఇంజన్ ఆఫ్ అని అయితే చూపిస్తుంది. అండ్ దీని లోపల మనకి ట్రిప్ ఇన్ఫర్మేషన్, ఓడోమీటర్ ఇవన్నీ అయితే చూపిస్తుంది అనమాట. అండ్ ఈ బైక్ లో మనకి Type-C ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. సో మీకు ఇక్కడ కన్సోల్ కి రైట్ సైడ్ అయితే ఉంటది కింద, ఇక్కడైతే మీరు చూడొచ్చు Type-C ఛార్జింగ్ పోర్ట్ ని. ఇంకా ఈ ట్రయంఫ్ స్పీడ్ T4 బైక్ యొక్క డైమెన్షన్స్ కానీ చూసుకున్నట్టయితే సీట్ హైట్ వచ్చేసి 806 mm అవుతుంది, గ్రౌండ్ క్లియరెన్స్ 170 mm, వీల్ బేస్ 1406 mm, ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 13 లీటర్స్. అండ్ ఈ బైక్ ఒక మొత్తం వెయిట్ వచ్చేసి 180 kgs. మైలేజ్ ఏమో ఈ బైక్ 25 నుంచి 30 km/లీటర్ అయితే ఇస్తుంది. టాప్ స్పీడ్ ఈ బైక్ మనకి ఈజీగా 135 km/h అయితే వెళ్తుంది. ఇంత పోయే వీడియో అయితే 2025 ట్రయంఫ్ స్పీడ్ T4 బైక్ గురించి అయితే. సో ఇప్పుడు నేను చెప్పేది బాగా గుర్తుపెట్టుకోండి, అసలు ట్రయంఫ్ కంపెనీ ఈ స్పీడ్ T4 బైక్ ఎందుకు తెచ్చిందో చెప్తాను. సో ఇది వచ్చేసి మనకి స్లైట్లీ డౌనర్ వర్షన్ ఆఫ్ ట్రయంఫ్ స్పీడ్ 400 బైక్. సో స్పీడ్ 400 బైక్ ని కొంతమంది కస్టమర్స్ అయితే కొన్నారు, ఎందుకు తెలుసా? సో ఆ బైక్ పర్ఫార్మెన్స్ అగ్రెసివ్ ఉంటుంది, అండ్ అది జనరేట్ చేసే పవర్ అండ్ టార్క్ కూడా ఎక్కువ ఉంటుంది. సో అంత పవర్ అండ్ టార్క్ మేము యూజ్ చేయము, అంత అగ్రెసివ్ పర్ఫార్మెన్స్ మాకొద్దు, అంత ప్రీమియం హార్డ్వేర్ మాకొద్దు, అండ్ అంత ప్రైస్ పెట్టి ఆ బైక్ ని మేము ఎఫర్ట్ చేయలేమని అనుకునే కస్టమర్స్ ఉంటారు చూసారా.
సో వాళ్ళని టార్గెట్ చేస్తూ తీసుకొచ్చిన బైకే ఈ ట్రయంఫ్ స్పీడ్ T4. సో ట్రయంఫ్ స్పీడ్ T4 లో ఏంటంటే మీకు ప్రైస్ తక్కువ ఉంటుంది. సో ఆ ప్రైస్ కి తగ్గట్టే వీళ్ళు హార్డ్వేర్ అయితే ఇచ్చారు. అండ్ ఇందులో ఫీచర్స్ కూడా అంతే ఉంటాయి. కాకపోతే ట్రయంఫ్ కంపెనీ ఏం చేసిందంటే బైక్ లో సో రైడర్స్ కోసము రిలాక్స్డ్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ తో పాటు కంఫర్ట్ అండ్ ఈజీ ఆఫ్ హ్యాండిలింగ్ అయితే బైక్ లో అయితే తీసుకొచ్చింది. సో ఇదన్నమాట ఈ బైక్ గురించి అయితే. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. సో వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోకి ఇచ్చిన టార్గెట్ ని కూడా కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటా. ఈ వీడియో చూసిన మీ అందరు థ్యాంక్స్. టేక్ కేర్. బై బాయ్.